సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Harichintoo77. సో ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అయితే తీస్తున్నాం. చాలా రోజులు అవుతుంది, రోజులు కాదు నెలలే అవుతుంది. దగ్గర దగ్గర ఫుల్ వీడియో తీయక 8-9 నెలలు అవుతుంది. ఎందుకు తీయలేమంటే మా దగ్గర ఫోన్ లేకుండే. ఫోన్ అయితే కొనుక్కున్నాం, 3 నెలల నుంచి పని చేస్తున్నాం. ఫోన్ కొనుక్కోవాలనే పనికి పోయినాము, ఫోన్ అయితే కొనుక్కున్నాం. సో అట్లానే కారు కూడా కొనుక్కోవాలనుకున్నాం, కారు కూడా కొనేసినాం. అసలు కార్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటూ ఫోన్ అంటే వీడియోలు తీయడానికి అనుకున్నాము, కానీ కార్ ఎందుకు కొనుక్కున్నాడు అని అనుకోవచ్చు మీరు. సో కార్లో ప్రాంక్ వీడియోలు తీయాలని చెప్పేసి అనుకున్నాం మేము. సో కార్ అయితే కొనేసినాం. సో ఇప్పటి నుంచి ప్రాంక్ వీడియోలు అయితే ఫుల్గా తీస్తాము. సో ముందెందుకు తీయలేమంటే ఫోన్ లేకుండే చిన్న ఫోన్ తోటి షార్ట్ వీడియోలు స్టార్ట్ చేసాం. ఫస్ట్ హెల్పింగ్ వీడియోలు పోలేవు అవి కూడా. సరే అని చెప్పి మేమే వచ్చినాం వీడియోలకు. పోతూనే మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, 600 దాకా వచ్చారు. సో వీడియోలు కూడా ఆపినాం, 2 నెలలు అవుతుంది. ఇది ఇట్లా అయితే కాదని చెప్పి ఇక కారు కూడా కొనుక్కున్నాం. కార్లో కూడా ప్రాంక్ వీడియోలు స్టార్ట్ చేస్తాం. చెప్పడం ఎట్లా అంటే కామెడీ, మొత్తం కామెడీ ఉంటాయి. కార్లో కూడా మొత్తం అంతా ఫిక్స్ చేసినాం ఫోన్ పెట్టుకోవడానికి, దానికి దీనికి. ఇది ఫోన్ పెట్టి అక్కడ కూర్చుని పెట్టి వీడు వెనకాల ఉంటాడు, ఇచ్చి పడేసుడే ఇక మంచిగా. సో ఏం చేద్దాంరా ఇప్పుడు? సో ఒకసారి కార్ అయితే తీసి చూపిద్దాము, చాయ్ తాగుదాం. అట్లనే ఆడ ఆపి చాయ్ తాగుదాం. తాజ్మహల్ చాయ్ తాగుదాం, పట్టుకో. తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయాలి. ఎందుకు తీయలేమంటే ఫోన్లు లేకుండే, బండ్లు కాళ్ళు ఏం లేకుండే ఇప్పుడైతే ఫోన్లు కొన్నాం, కారు కూడా కొనేసాం. 3 రోజులకు ఒకసారి అయితే పక్క వస్తుంది వీడియో. చూపి చిన్న కొత్తది కాదు, సెకండ్ హ్యాండ్. సో మా కారు వచ్చేసి లోగో కూడా వేయించేసినాం. సో చూసిరుగా, కార్ అయితే కొనేసినాం. మీరే ఉన్నారు ఇంకా సపోర్ట్ చేయాలి. సో ఇగో ఇక్కడ ఇది ఎందుకు పెట్టినామంటే ఫోన్ పెట్టడానికే. ఫోన్ పెట్టి ఎవరినైనా ఎక్కించి ప్రాంక్ వీడియో కొట్టాలి. డ్రైవర్ గాడి నికాల్. కార్ కూడా నేర్చుకొని కూడా ఎక్కువ టైం, నేర్చుకొని కూడా వారం రోజులు అంతే. అంతే పనికే దింపిన, నేర్చుకొని దేనికి టైం అయితే ఏం స్పెండ్ చేయలే. నాన్ స్టాప్ నేను పనిచేసే దగ్గరికి పార్కింగ్ కార్డ్కి అయితే డైలీ తీసుకొని కార్ ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక ఇంకా హైదరాబాద్ కొట్టినయ్యా నెక్స్ట్ మంత్. చూద్దాం. సో ఇదే మన కార్ వచ్చేసి లోపల ఇట్లుంది. కొంచెం పరిస్థితులు బాగాలేక చాలా గ్యాప్ అయితే వచ్చింది. మొత్తం ఛానల్ని మొత్తం ఆపేసినాం, తీసినాం షార్ట్ వీడియోస్ అయితే. కాకపోతే ఇప్పుడు ఫుల్ వీడియో గురించి చెప్తున్నా. ఫుల్ వీడియో తీయలేం కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. మేము ఎందుకు తీయలేమంటే మా దగ్గర కరెక్ట్ ఫోన్ లేకుండే. ఫోన్ కొనుక్కున్నాం 2 ప్రాంక్ వీడియోలు తీయాలనుకున్నాం, కానీ కారు లేదు. కారు కూడా కొనుక్కున్నాం. సో మాకు ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం వీడియోలు. రోజు అంటే రోజు కాదు, ఒక 3 రోజులకు ఒక వీడియో అన్న ఖచ్చితంగా పోస్ట్ చేస్తాం. తప్పకుండా వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. సో మేము కారు కొన్నది ఎందుకంటే ప్రాంక్ వీడియోలు చేసుకోవడానికి. కానీ కొందరు ఏమనుకుంటారు అంటే మా పైసలు ఎక్కువ ఉన్నారు, ఈ కొడుకులు పెట్రోల్ ఎట్లా వస్తారు, పెట్రోల్ పోయినాయి పైసలు కత్తుండే ఎందుకు వీళ్ళకి అట్లా అనుకుంటారు. కానీ మేము కొన్నది ఎందుకు కొన్నాము, ఏం ప్రాసెస్ మీద కొన్నాము, ఏంది ఇవ్వడానికి తెలియదు. చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను కొంటే వానికి ఎందుకు, వాడు చూసుకుంటే అయిపోతుంది. అట్లా అంటారు.
మేము కూడా చూసినాం అనమాట. అన్నోళ్ళకి తెలుసు, ఇన్నోళ్ళకి మాకు తెలుసు, చెప్పిర్రు. అట్లా ఉంటుంది ఇక, ఎవరు చూసి ఎవరు అంతే అనుకున్నాం ఇక. అట్లనే అనుకుంటారు ఎవడు ఏమనుకుంటే మనకేంది, మనం చేసేది మనం చేయాలి అని చెప్పి ఇక చేస్తున్నాం. సో స్టార్ట్ అయితే చేస్తాం, తీసుకెళ్తాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు, అవలగాల గురించి గురించి మనం చేస్తున్నాం. ఏం రచినా అంతే అంటావా? అంతే, మళ్ళీ ఎవరి గురించి ఎందుకు మనం. స్టార్ట్ అయింది అక్కడ ముందుకి తాజా అని చూపి. సో ఇదే తాజ్ డాబా. వీడికే వచ్చినాం, పొద్దున వచ్చినాం. తీసుకెట్ మలుపుకో. చూసిరా, కార్ అయితే నడుపుతున్నా, పొట్టు నడుపుతున్నా. ఇక ఎవరిని ఒకరు ఎక్కించుకోవాలి, ప్రాంక్ కొట్టాలి, ధూమ్ధామ్ చేయాలి, గుద్దల్లం చేయాలి వాళ్ళకు. కానీ మేము ఇబ్బంది పెట్టాము కోసం. సో అరివిది ప్రాంక్స్ అయితే చూస్తారు కదా, సో సేమ్ అట్లనే కరెక్ట్, అంతవనం కరెక్ట్ అయితే రాకపోవచ్చు. సో గాలి అయితే చంపుతున్నది, విండోలో ఎక్కిస్తున్నాం. అరివిది ప్రాంక్స్ చూస్తారు కదా, సో అంత కరెక్ట్ రాకపోవచ్చు, ఏదో కొంచెం వస్తుంది స్టార్టింగ్ కదా. సో ఎట్లా వచ్చినా కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏం చేస్తున్నా చల్లగా ఉంది. చెప్పాలి తప్పుతావారా? ఉన్నాయి పైసలు దక్కన. ఇంకేడు సో గాయ్స్, కోనాపూర్ ఎంట్రీకి అయితే వచ్చేసినాం. విలేజ్ మాది కోనాపూర్. చూసిరా ఎంత పర్ఫెక్ట్ నడిపిస్తున్నాను. నేను కూడా అనుకోలేను ఇంత పర్ఫెక్ట్ నడిపిస్తాను. కానీ కొన్న నుంచి ఒక్కసారి కూడా నేర్పలేడు కాదు. చాలు, జన్మకు చాలు. నేర్పిస్తాం మెల్లగా, నాకు మొత్తం వచ్చినాక. సో గైస్ ఏంటంటే మా ఊరికి పోయేటప్పుడు గుంతలు ఎక్కువ జర. ప్రాంక్ వీడియోస్ అయితే పక్క వస్తాయి, షార్ట్ వీడియోస్ అయితే డైలీ. రేపు కాడున్నాం. ఇంకొక 50 meters పోతే మా ఇల్లు వచ్చేస్తుంది. సో గైస్ ఇప్పుడైతే ప్రజెంట్ ఫుల్ ఆకలి అవుతుంది మాకు. పొద్దున పోయినాము, కొంచెం తినేసి అయితే తినాం, వీడియో తీద్దామని వెళ్ళినాము. ఈరోజు అయితే స్టార్టింగ్ కదా, అంత ప్రాంక్ ఈరోజు ఎందుకు స్టార్ట్ చేసాడు అయితే మనకు తెలియదు. ఫస్ట్ ఒకసారి ట్రైల్ వేద్దామని చెప్పేసి మేమిద్దరం పోయి అయితే ట్రైల్ వేసినాము. కెమెరా కూడా మంచిగా ఉంది, కాకపోతే జర్ర కొంచెం బెండ్ అయిపోతుంది అది. దాన్ని ఇట్లా చేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు ఆగి మళ్ళీ వీడియోలు అయితే మంచిగా కంటిన్యూ చేస్తాం. ఎవరినైనా ఎక్కించుకొని డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేస్తాం. డైరెక్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో డైరెక్ట్ ప్రాంకే. ఇక నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.